పావలవాట కూటమి పార్టీల వైసీపీని విమర్శించేదంటూ వైఎస్ఆర్సీపీ యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జనసేన పార్టీ మాజీ సీఎం జగన్ విమర్శించిన విధానంపై ఘాటుగా స్పందించారు. జగనన్న పాలనలో నవరత్నాల్లో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేవారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం సంక్షేమాలకు సమాధి కట్టిందని గత వైకాపా పాలనను కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, అనిల్ రెడ్డి, మల్లం రవికుమార్ రెడ్డి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అన్నలందరికీ కూడా నమస్కారాలు. మరి ఈనాటి మీడియా సమావేశంలో పాల్గొంటున్న వారు గోపాల్ రెడ్డి అన్న గారు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పసుపులేటి సురేష్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నెం ప్రేమ్ కుమార్, ఎస్వి యూనివర్సిటీ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అధ్యక్షులు, మల్లన విభాగం ప్రధాన కార్యదర్శి లోకేష్ ముని, యువజన విభాగం. ఒక సినిమాలో ఒక పాట ఉంది, అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు తాకు కెవ్వు కేక, నా స్వామి కెవ్వు 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 కేక అనే రకమైనటువంటి పాట మనం చూసాం. ఈ సందర్భంలో ఆ పాటను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మన భారతదేశ సనాతన స్వాముల వారు పవన్ స్వాములు అనేక ప్రవచనాలను ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతికి వచ్చి వారాహి డిక్లరేషన్, సనాతన ధర్మ పరిరక్షకుడిగా స్వయం ప్రకటిత స్వామిగా అవతారం ఎత్తి, మరి ఈరోజు ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మాకు అర్థం కాని పరిస్థితిలో ఈ రకంగా సనాతన పవన్ స్వాముల వారు ఎక్కడున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే, అడపాదడపా పత్రికల ముందుకొచ్చి, టీవీల ముందుకొచ్చి ఆయన సంఖలో ప్రపంచంలోనే అతి గొప్పదైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో అన్వేషించి ఉత్తమమైనదిగా తీర్చిదిద్ది తయారు చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని మోసుకుంటూ వచ్చి అనేక పర్యాయాలు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ప్రతి రాజకీయ నాయకుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగ విలువలను పాటించాలి, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి, ఆ రాజ్యాంగ స్ఫూర్తే మనల్ని ముందుకు తీసుకెళ్తోంది, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనపైన ఉన్నది అని ప్రవచనాలను పలికినటువంటి సనాతన దేవులు పవన్ స్వాములు వారు మరి ఈరోజు రాష్ట్రంలో మహిళా విద్యార్థినులపైన లైంగిక దాడులు జరుగుతుంటే ఏమైపోయారో మాకు అర్థం కావడం లేదు. మరి విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలలో అధిక ఫీజులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సనాతన స్వాములు పవన్ స్వాములు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. మరి గతంలో ఇదే స్వాములు వారు ఉపదేశించారు, ఈ ప్రైవేటు కొన్ని విద్యా సంస్థల పేర్లు పలికి ఆ సంస్థల విద్యార్థులను పట్టి పీడిస్తున్నాయి అని పలికారు. మరి మొన్నటికి మొన్న ఒక తల్లిదండ్రులు తమ పిల్లవాడిని అధిక ఫీజులతో ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోతే, అయ్యా మా బిడ్డ ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి ఇది అని చెప్తే కనీసం వారి ఫిర్యాదును కూడా చదవలేదని చెప్తుంటే దానికి సమాధానం చెప్పలేని పవన్ స్వాములు ఎక్కడున్నారో అర్థం కావడం లేదు. మరి ప్రజాస్వామ్యం 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 అంటూ పదే పదే ప్రవచనాలు పలికేటువంటి పవన్ స్వాముల వారు ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుపతి పట్టణంలో పవిత్ర పుణ్యక్షేత్రంలో
మీరు సనాతన దేవుడిగా అవతారం ఎత్తినటువంటి తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఎక్కడైతే మీరు సనాతన అవతారం ఎత్తారో అదే ప్రాంతంలో కూనీ చేశారు ప్రజాస్వామ్యాన్ని. మరి పవన్ స్వాముల వారు ఎక్కడున్నారో మాకు అర్థం కావడం లేదు. అయ్యా పవన్ స్వాముల వారు, దయచేసి మీ దివ్య నేత్రాన్ని తెరిచి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ కూటమి పరిపాలనని గాడిలో పెట్టవలసిందిగా మీకు మేము విన్నవించుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడా, దయచేసి మీ యొక్క దివ్య శక్తులతో, మీ యొక్క మంత్రశక్తులతో, మీ యొక్క సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంతో ఈ యొక్క రాష్ట్రాన్ని బాగు చేయవలసిందిగా, ఈ కూటమి దుశ్చర్యల నుంచి ప్రజలను కాపాడవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం పవన్ స్వాముల వారు. మరి ఈ రకంగా రాష్ట్రంలో సూపర్ 6లు అన్నారు, 130 హామీలతో కూటమి మేనిఫెస్టో అన్నారు, ఉద్యోగులకు అయ్యారన్నారు, టీఏలు అన్నారు, అలవెన్సులు అన్నారు, ఉద్యోగులందరూ పొలవమని వచ్చి మీకు ఓట్లు గుద్దారు స్వాముల వారు. మరి ఆ ఉద్యోగులు నడ్డి విరిచి మూలను కూర్చోబెట్టారు. ఆ ఉద్యోగులను కాస్త ఆదుకోండి స్వాముల వారు. 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యారన్నారు స్వాముల వారు. అయ్యారు లేదయ్యా స్వాముల వారు. ఈరోజు లక్షలాది మంది నవరత్నాల ద్వారా లబ్ధి అందుకుంటుంటే వాళ్ళ నోటి దగ్గర తిండి లాక్కున్నారు స్వాముల వారు. దయచేసి వాళ్ళకి వరాలను ప్రసాదించి ఆ నవరత్నాలు కాకపోయినా సూపర్ 6లన్నా అందే విధంగా ఆ మంత్రాన్ని ఏదో ఉపదేశించండి ఆ చంద్రబాబుల వారికి, పవన్ స్వాముల వారు. ఈ రకంగా రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే పవన్ స్వాముల వారు ఇంకా అదృశ్య శక్తి మాదిరిగా ఎక్కడ కూడా కనపడకుండా అదృశ్య శక్తితోనే తిరుగుతూ ఉండడం అనేది మాకు చాలా విచారకరం, బాధాకరం. శోకాతప్త హృదయాలతో వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. స్తోత్రం నీకు సనాతన దేవుడా పవన్ స్వామి. దయచేసి ప్రత్యక్షమయ్యి ఈ రాష్ట్ర ప్రజలని కాపాడి పరిపాలన బాగు చేసి సంక్షేమాన్ని అందించి జరుగుతున్నటువంటి దాడులపైన, విధ్వంసకాండలపైన, దమనకాండలపైన నీ యొక్క దివ్య నేత్రాన్ని తెరువు స్వామి పవన్ స్వామి. దిగింది పవన్ స్వాముల వారికి స్తోత్రంతో ముగించాము. ఇక ఇంతకుముందు ఎవరో కింది స్థాయి నాయకుడు ఆయన గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించుకుంటే ఈ తిరుపతిలో ఈ కింది స్థాయి నాయకుడు వచ్చి దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా హాస్యాస్పదం. పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చరించడం, వారు మాట్లాడడం, ప్రసంగించడం అనేది మా యొక్క పార్టీ అంతర్గత వ్యవహారం. కొంచెమైనా రాజకీయ జ్ఞానము, పరిణతి, విషయ పరిజ్ఞానం ఉంటే ఇలాంటి వాటిపైన స్పందన కానీ, దానిపైన మీడియా సమావేశం కానీ పెట్టచ్చా లేదా అనే ఆలోచన, ఇంగిత జ్ఞానము ఉంటుంది. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానము, బుద్ధి, విషయ పరిజ్ఞానము లేనటువంటి ఈ కింది స్థాయి నాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. సినిమా ఏదో వస్తుంది 2.0, టికెట్లు ఇస్తాము, సంతోషం, ఆయన వృత్తినన్నా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఆ సమావేశంలో టికెట్లు అమ్ముతాం వచ్చని యాడిపోయినా ఈ టికెట్ల కోల్ అయితే వదిలేడు కాలేదు మాకు. అదొక సమస్య. అయితే రాష్ట్రంలో 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు. కార్యకర్తల్ని పట్టించుకోడు, జాగ్రత్త, 2.0 అంటే వేరే వ్యవహారంగా ఉంటుంది, కుటుంబ సభ్యులు జాగ్రత్త, కార్యకర్తలు జాగ్రత్త, మీ సీన్ అయిపోయింది, ప్రజలు తరిమేశారు ఇని మాటలు మాట్లాడుతున్నారు. మరి గతంలో 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి దేశ చరిత్రలో లేనటువంటి విధంగా 151 స్థానాలు వచ్చాయి. అవతల పక్షానికి 23 స్థానాలు వచ్చాయి.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ 3 పార్టీలను మూకుమ్మడిగా జతకట్టి తలా పావలా భాగం తీసుకున్నటువంటి అధికార ప్రజాస్వామ్యం ప్రభుత్వం మీది. పావలా వాటాలు తీసుకున్నటువంటి పార్టీ ఈరోజు 40% ఓట్లను కైవసం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చా? ఎంత మాత్రం మీరు కూటమిలో పావలా వాటాదారుడు కావచ్చు, అయినంత మాత్రాన కూటమి ప్రభుత్వం అవుతుంది కానీ పావలా ప్రభుత్వం కాదు కదా. పోనీ మీ పార్టీ పేరు చెప్పి మా పార్టీ ప్రభుత్వం అని చెప్పుకోగలరా? మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని గర్వంగా కాలరెగరేసి చెప్పుకోగలం. మేము చెప్పుకున్నాం కూడా. కార్యకర్తలను పట్టించుకోరా? సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కార్యకర్తలను నమ్మినితో 10 ఏళ్ళు నడిచినటువంటి కార్యకర్తలు పక్క పార్టీకి పోయి ఊడిగం చేయమని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. సొంత పార్టీ జెండా ఉండగా మరొక పార్టీ జెండా మోయమని పార్టీ కార్యకర్తలను జెండా కూలీలుగా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. పదవుల కోసం ఇంకొకటిని భుజాన మోయమని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒంటరిగా పోరాటాలను చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మమ్మల్ని ఏ రోజు జెండా కూలీల్ని చేయలేదే? మరి ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మరొక పార్టీకి ఊడిగం చేయమని చెప్పలేదే? తుచ్చమైనటువంటి పదవుల కోసం ఏ రోజు కూడా ఇంకొకరికి దత్తత చేసుకున్నట్టు ఊడిగం చేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేదే? మీరా మమ్మల్ని వచ్చి విమర్శించేది? హుందాతనం లేదా రాజకీయాల్లో? అధికారంలోకి వచ్చారు కదా, పావలా వాటా ఉంది కదా మీకు కూటమిలో. పోయి పదవులు తీసుకోవడమో అధికారాన్ని అనుభవించడమో ప్రజాసేవ చేయడమో చేయకుండా పదే పదే ప్రజలు చేతుకురించుకునేటువంటి రీతిలో ఈ రకమైనటువంటి వ్యవహార శైలి మంచి పద్ధతి కాదు. మీరు అధికారంలో ఉన్న ప్రెస్ మీట్లు, అధికారంలో లేకపోయినా ప్రెస్ మీట్లు, మీ డప్పులు గొప్పలు, మీరు పదే గొట్టాల ముందుకు వచ్చి మీ యొక్క వ్యక్తిగత పబ్లిసిటీ కోసము ఈ రకమైనటువంటి తీరుతో రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. చేతనైతే మీ మాట, మీ పావలా వాట ఏమన్నా కూటమిలో చెల్లుబాటు అయ్యేటట్లయితే, అంత ధైర్యము అంత దమ్ము ఉంటే అనేక సమస్యలు ఉన్నాయి ప్రజల వద్ద, వాటిని పరిష్కరించండి, మంచి పేరు తెచ్చుకోండి. అప్పుడు మా 11 కూడా మీరు తీసుకోండి, సంతోషం. అంతేగాని ఈ రకమైనటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలను పలికితే రాబోయేటువంటి రోజుల్లో వ్యవహార శైలి వేరే విధంగా ఉంటుంది. అదే 2.0. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చూపుంటే ఈరోజు గొట్టాల ముందుకు వచ్చేటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు కనుమరుగైనటువంటి పరిస్థితి 2.0లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం వలన ఈ రకమైనటువంటి తీరుతెన్నులు ప్రదర్శిస్తున్నారు కొంతమంది కింది స్థాయి నాయకులు. కాబట్టి మేము మనవి చేసేది ఏంటంటే, అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, వాటి గురించి పట్టించుకోండి. మా మీద పడి భయపడం అనేసి చెప్పేది భయపడే వాళ్ళే అనేసి అని చివరిగా ఆయన మేము ఊరికి భయపడం అనేసి పోయినాడు. ఇది ఏ రకమైనటువంటి లాజిక్ మాకు అర్థం కదా. జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడిన అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడిన అంటున్నాడు. చివరిగా ఆయన చెప్పింది ఏంది? మేము ఊరికి భయపడం అంటున్నాడు. మరి నువ్వు భయపడినావా? ఏ రకమైనటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా బుర్రలో మట్టి పెట్టుకొని, లేదా ఉన్న బుర్రని మోకాళ్ళలో పెట్టుకొని మాటలు. దయచేసి ఈ రకమైనటువంటి తీరు కాకుండా హుందాతనంతో రాజకీయాలు చేయాలని, ప్రజలకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి అనుగుణంగా ప్రజాక్షేత్రంలో మీరు పనిచేయాలని మీకు విన్నవించుకుంటూ సెలవు. కారణము, మరి ఆయన మోడర్న్ స్వాములు వారు కదా, ఒక ట్వీట్ కొట్టుంటే సరిపోయేది కదా. అన్నిటికీ ట్వీటులు, పత్రికా ప్రకటనలు, ట్విట్టర్ పెట్టలో వేస్తాడు కదా ఏదో ట్వీట్లో ఒక 2 లైన్లు.
అలా సనాతన స్వామిని సెలవిస్తున్నాను. దయచేసి ఈ కూటమి అరాచకాలని ఆపవలసిందిగా నా ఆదేశం అని ఉపదేశించవచ్చు కదా, ఉపదేశించలేదు. అదే మా బాధ.